హలో, హార్స్లీ హిల్స్లో గేమ్స్ అండ్ యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో ఈ గేమ్స్ ఆడడానికి ప్యాకేజ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ప్యాకేజ్ తీసుకుంటే మనం అన్నీ కవర్ చేయొచ్చు అనమాట. సో నేనైతే ప్యాకేజ్ తీసుకున్నాను 700 అంట. సో 700 పెట్టి తీసుకుంటే ఇంకా ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్ అనమాట. సో ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒక్కొక్కటి. ఇప్పుడు మా సాధ్వి వెళ్తూ ఉండేది అడ్వెంచర్ టైపు. సో ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మనం తీసుకున్న ప్యాకేజ్. సో ఇదైతే కొద్దిగా కష్టంగానే ఉంది, బట్ అయినా మా సాధ్వి ట్రై చేస్తుంది. షూస్ వేసుకొని వచ్చింటే చాలా బాగుండేది. సో షూ అయితే మర్చిపోయింది. మా నేహ కూడా వెళ్ళాలి అని చెప్పి బాగా ఏడుస్తుంది. సో హాస్టల్స్లో ఇలాంటి గేమ్స్ యాక్టివిటీస్ ఉన్నాయని మాకైతే తెలియదు. సో అక్కడ ఉండే వాళ్ళైతే చెప్పారు అలా ఉన్నాయి, పిల్లలు అయితే ఆడుకుంటారు బాగా, వెళ్ళండి అని. సో అలా అని మేము ఇక్కడికి వచ్చాము మేము. సో అడ్వెంచర్ టైప్ ఇలా ఉంటుందన్నమాట. పైకి ఇప్పుడు వెళ్ళింది కదా, సో అక్కడే వాళ్ళు వచ్చేసి ఇంకా మళ్ళీ మా సాధ్విని వేరే దానికి పంపిస్తున్నారు. బెల్ట్ అయితే అన్నీ వేసేసి కొంచెం ఎంజాయ్ చేయొచ్చు. అలా ఉన్నాయన్నమాట ఈ గేమ్స్. అమౌంట్ అయితే కూడా ఓకే, నార్మలే అనిపించింది. సో నెంబర్ ఆఫ్ గేమ్స్ ఇస్తారు కదా మనకి. 700 ప్యాకేజ్ అంటే నో ప్రాబ్లం, కట్టి ఇవన్నీ ఆడిపియచ్చు. ఈ గేమ్స్ అన్నీ ఫినిష్ చేయడానికి మాకు 2 అవర్స్ అయితే టైం పట్టింది. సో ఇదంతా అయిపోయిన తర్వాత సన్సెట్ చూద్దామని వెళ్ళాము, బట్ అది చాలా దూరం ఉన్నది, నడవలేకపోయాము మేమైతే. సో మా సాధ్వి ఇంకా 2 ఫినిష్ చేసి జిప్ లైన్ అయితే వస్తుంది. సో జిప్ లైన్ కోసం తనైతే మళ్ళీ వేరే బెల్ట్ అయితే కడుతున్నారు. సో పిల్లలు ఏమాత్రం భయపడడం లేదు, కానీ కొంతమంది అయితే భయపడుతున్నారు పైనుంచి రావడానికి. మా సాధ్వి అయితే పెద్దగా ఏం భయపడడం లేదు. బాగుందవి. ఇప్పుడైతే మేము షూటింగ్ దగ్గరికి అయితే వచ్చాము. సో ఇది కూడా ప్యాకేజ్లో ఇన్క్లూడెడే. సో చాలానే ఇచ్చారు షూట్ చేయడానికి, ఎంతసేపు అయినా చేసుకోవచ్చు. వాళ్ళు ఏం అనడం లేదు ఇక్కడ మమ్మల్ని. కుట్టు బాగా. వెరీ గుడ్. ఇప్పుడైతే స్క్వాడ్ బైక్ రైడ్కి అయితే వెళ్తున్నారు. యాక్చువల్గా ఇది సెల్ఫ్ రైడ్ కూడా వెళ్ళొచ్చు. అలాగే పిల్లలు ఉంటే ఇంక వాళ్ళే తీసుకెళ్ళేసి 2 రౌండ్స్ వేసి వస్తారనమాట. సో మేము కూడా సెల్ఫ్ రైడ్ ఒకసారి వెళ్ళాము, బట్ వాళ్ళు కూడా మా సాధ్విని 2 సార్లు తీసుకెళ్ళి వచ్చారు. అవునా, చూడు నేహా హాయ్. సో ఇదైతే నేను మా పిల్లలు కలిసి అందరూ వెళ్తూ ఉన్నాము. యాక్చువల్గా ఇది కూడా ప్యాకేజ్లో ఇన్క్లూడెడే. సో నేహాను కూడా తీసుకెళ్తున్నాము. సో చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది తనైతే.
ఫ్రైడే వెళ్ళొచ్చు. సో ఇలా తను తీసుకెళ్తున్నారు కదా, సో పిల్లల్ని అయితే తీసుకెళ్ళేసి సో మనం ప్యాకేజ్ కాకుండా సపరేట్గా వెళ్తే మాత్రం ఇది అలో లేదంట. దీనికైతే సపరేట్గా 100 రూపీస్ అయితే పే చేయాలంట. సో మా నేహాకైతే 100 పే చేసి ఇంకా జంప్ చేపిస్తున్నాము. సో తనైతే ఇంకా ఏవి వెళ్ళలేదు అనేసి ఫీల్ అవుతుంది కదా, అందుకే మీరైతే బాగుందని పంపిస్తున్నాను నేనైతే. సో ఇంకా చిన్నపిల్లలు అంటే బిలో 3 ఇయర్స్ ఆడే రైడ్స్ కూడా చాలా ఉన్నాయి. సో 3 ఇయర్స్ పిల్లలు ఆడేటివన్నీ కింద అరేంజ్ చేశారు. అవంతా పిల్లలు ఆడేటివే. పైన అయితే ఇంకా పెద్ద పిల్లలు ఆడేవన్నీ యాక్టివిటీస్ కానీ గేమ్స్ కానీ పెట్టారు. సో ఇదైతే ఓన్లీ 3 ఇయర్స్ పిల్లలు ఆడేటివే అనమాట ఈ పార్క్. సో ఇదైతే మా నేహాకు బాగా యూజ్ అయింది, చాలా బాగా ఆడుకునింది. సో మా సాధ్వి అయితే సైక్లింగ్ రైడ్ ఉంది, బట్ అతనైతే కొంచెం రష్ ఉన్నారు. సో ఇక్కడ వెళ్ళి ఆడుకోమని చెప్పారనమాట. సో అందుకని మా సాధ్వి ఫ్రెండ్స్ కూడా అందరూ వచ్చేసారు ఇక్కడికి. What's your name? Neha. స్లైడ్స్ కూడా 2-3 ఉన్నాయి, బట్ అవైతే అన్నీ డ్యామేజ్ అయిపోయాయి. అయినా మా నేహ అయితే ఒక 2 రౌండ్స్ అయితే వెళ్ళేసి వచ్చింది. బాగుందంట. ఇంకా సో నెక్స్ట్ ఇంకో అదైతే చిన్నదన్నమాట. Come. It's so funny. Yes. సో మా సాధ్వి అయితే ఇప్పుడు సైక్లింగ్ రైడ్కి అయితే వెళ్తుంది. సో అందుకే తను మళ్ళీ బెల్ట్స్ అంట, హెల్మెట్ అంతా వేస్తున్నారు. సో పైన సైక్లింగ్ చేయడం కదా, ఏమైనా కింద పడితే కొంచెం సేఫ్గా అన్నీ వేస్తున్నారు అన్నమాట బెల్ట్స్. సో ఈ సైక్లింగ్ రైడ్ కూడా 2 రౌండ్స్ అయితే వేపిస్తారు వీళ్ళు. పదం అయిపోయింది. ఒక రౌండ్కి ఎంత డబ్బులు కట్టాలా మనం? ఈ షూటింగ్లు అయితే ఎన్నిసార్లైనా వేసుకోవచ్చు. సో సాధ్వి ఇక్కడ ఎవరు లేదని చెప్పేసి మళ్ళీ వచ్చింది వేయడానికి. సో నెక్స్ట్ అయితే వేరే రైడ్కి అయితే వెళ్తున్నారు. సో ఇది చిన్నపిల్లలు ఆడేదే ఆడుతున్నారు అనమాట వీళ్ళిద్దరూ. సో ఫాస్ట్గా రావాలని చెప్పేసి ఇలా వచ్చిందనమాట మా సాధ్వి. అడు హలో బలందుదై కదా. అవును, భలే అడగా ఉన్నాడు ఆయన. భలే చేస్తాను నేహ. రే హలో. సో మా గేమ్స్ అయితే అన్నీ అయిపోయాయి. సో మేమైతే ఇప్పుడు జూకి వచ్చాము. సో ఇక్కడ జూ కూడా ఉంది.
అండ్ బోటింగ్ కూడా ఉందంట. సో బోటింగ్కి వెళ్ళడానికి టైం అయితే సరిపోలేదు. సో అందుకని జూకి అయితే వచ్చాము. సో ఈ జూకి టికెట్ అయితే 20 రూపీస్ అంట పర్ హెడ్. సో పిల్లలకి అయితే 15 రూపీస్ తీసుకున్నారు. సో చాలా అనిమల్స్నే పెట్టారనమాట. ఈము అంట. మన నిలబడు, ఫోటో తీసాము. నిలబడు మా నిలబడు మా ఒకటి. ఏ కీరకాయ చూడవే. ఉప్పు లేదు, కారం వేసి అవును. గంటల్లో పడుతుంది. రాబిట్ చూడు. రాధాకు ఒకటి. నాకు అక్కడ ఉంటే పెట్టండి రే. జంతువుల దగ్గర జాగ్రత్తగా ఉండాలంటే ఏదో. సో బ్యాక్ సైడ్ లొకేషన్ చూసారు కదా ఎంత బాగుందో. సో ఫోటోషూట్కి పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట ఇది. సో పిల్లలైతే బాగా ఆడుకున్నారు. సో ఇంకా 1 అవర్ ఉండేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోదాము అని చెప్పేసి ప్లాన్ చేసుకుంటున్నాము. సో లొకేషన్ చాలా బాగుంది. కొంచెంసేపు కూర్చొని ఏమైనా తిందామని అనిపించింది కానీ అవన్నీ ఏం తీసుకురాలేదు. సో జూలోనే మొత్తం తిని పెట్టేసాం మొత్తం. ఏం పాట? Hello. Today we're going for Fun City. Hello Kitty here. She's so much cute. బాగుంది లొకేషన్. One more speed. సో ఈ గేమ్స్ కూడా చాలా బాగున్నాయి. బట్ ఇదైతే జూలోకి ఎంటర్ అయిన తర్వాత ఈ గేమ్స్ కనిపిస్తాయి మనకు. సో టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో మా సాధ్వి, నేహ, ఉదయ్ వీళ్ళంతా బాగా ఆడుకుంటున్నారు. సో లాస్ట్లో అయితే మా అమ్మ వాళ్ళు కూడా స్వింగ్ చేశారు. ఊగండి. చాలా ఊగ. ఇదైతే స్టార్టింగ్లో 2 డేర్స్ ఉన్నాయి కదా. సో వీటికి మనం ఫీడ్ కూడా చేయొచ్చు ఏమైనా తీసుకొని వచ్చి. సో మా సాధ్వి వాళ్ళు ఏదో పెడుతున్నారు బట్ అవైతే ఏం తినడం లేదు. అవును. సో మేమైతే బోటింగ్కి అయితే వెళ్ళలేదు. సో అదొక్కటి మిస్ అయ్యాము. తర్వాత ఇక్కడ క్రొకడైల్స్ కూడా ఉంటాయంట. సో అది కూడా మేము చూడలేదు, టైం అయిపోయింది. సో మేము ఇంటికి వెళ్ళేసరికి ఇంకా 2 అవర్స్ అయిపోతుంది. సో అందుకని ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడ ఏంటంటే మా నేహ నేను కూడా కొన్ని రైడ్స్ అయితే ట్రై చేసాము. సో జిప్ లైన్ వెళ్ళాను, తర్వాత సైక్లింగ్ కూడా 2 వెళ్ళాను. ఇక్కడ చూడు, వెనకాల వెనక్కి అట్లా వెనక్కి. ఓకే. ఏం చేయవద్దు మాత్రం, ఏం చేయవద్దు. దేశంలో కలిసి కూల్గా. సో పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ప్యాకేజ్ అయితే సేమ్ ఉంది. 700 అయితే పే చేయాలి. బట్ ఒక్కొక్క రైడ్కి తీసుకుంటే అమౌంట్ ఎక్కువ పడింది. సో మేమైతే ప్యాకేజీ తీసుకున్నాము, ఎంజాయ్ చేసాము.